తెలంగాణలో సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. 46 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదుతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఖమ్మం జిల్లాతో పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో జిల్లా ప్రజలు ఎండవేడికి భయపడిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఖమ్మంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి. నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు ఖమ్మం జిల్లాలో నమోదయ్యాయి. 46 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రోజు కూడా అదే తీరు ఎండ కనిపిస్తా ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి సందర్భాలు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే కూడా బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండవేడి వడగాలులు తగ్గని సందర్భం కనిపిస్తా ఉంది. దీంతో ప్రజలు రోడ్ల మీదకి రావాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఎవరైనా బయటికి వెళ్ళినా కూడా కొంత రక్షణ చర్యలు తీసుకొని బయటికి వెళ్తున్నటువంటి సందర్భాలు ఉంది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా కూడా వడదెబ్బ ప్రభావంతో దాదాపు 24 మంది కూడా చనిపోయినటువంటి సందర్భం ఉంది. ఖమ్మం జిల్లాలో కూడా 4 చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. చిన్నపిల్లలు, వృద్ధులు ప్రధానంగా ఎండవేడికి తట్టుకోలేకపోతున్నటువంటి సందర్భాలు చూసుకోవచ్చు. ఒకసారి ఖాళీగానే ఆటోలన్నీ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా జనసంచారం పెద్దగా రోడ్ల మీద లేరని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఎండల ప్రభావంతో కూడా ప్రజలు అల్లాడిపోతున్నటువంటి సందర్భం ఉంది. కొంతమంది వస్తున్నారు. ఎట్లా ఉన్నాయి ఈసారి ఎండలు? ఎట్లా ఉన్నాయి? ఎండ బీభత్సంగా ఉందండి. అసలు తట్టుకోలేకపోతున్నాం. అంత ఘోరంగా ఉంది ఎండ. బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు, క్యాప్ టవల్స్ వేసుకొని తిరుగుతున్నాం. దుప్పటి వేసుకొని తిరిగినా ప్రాబ్లమే లేదు. కొంచెం ఇబ్బందిగా ఉంది బాగా ఎండ తీవ్రత. ఎప్పటి వరకు ఉంటుంది ఎండ వేడి వడగాలు? సాయంత్రం 4-5 వరకు. ఎట్లా గతంలో ఎప్పుడైనా ఈ తరహా ఎండలు? గతంలో ఇంత ఎండ తీవ్రత ఎక్కువ లేదండి. ఈ సంవత్సరం ఒక వారం రోజుల నుంచి బాగుందండి. ఎట్లా ఎప్పుడు తగ్గే అవకాశం కనిపిస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జూన్ 15 వరకు అలానే ఉండొచ్చు అనుకుంటున్నాను సార్. ఎట్లా జాగ్రత్తలు ఏం తీసుకుంటారు? జాగ్రత్తలు బయటకు వెళ్ళేటప్పుడు టవల్స్ కానీ గొడుగులు కానీ తీసుకొని రావాలి. అదేవిధంగా వాటర్ కూడా కూల్ వాటర్ తెచ్చుకోవాలి. మొత్తం కూడా ఎండ వేడికి ప్రజలు అల్లాడిపోతున్నటువంటి సందర్భాలు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఎండల్లో పెద్ద ఎత్తున తిరుగుతున్నారు. ఉష్ణోగ్రతలను తట్టుకొని బయటకు వెళ్తున్నారు. ఎట్లా ఉన్నాయి ఈసారి ఎండలు? ఎట్లున్నాయి? ఆటో ఎట్లా నడుస్తుంది? ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఆటో పరిస్థితి చూస్తే ఇటేపు ఫ్రీ బస్సులు, అటేపు ఆటోలు ఎక్కువ కావడం, పల్లెటూరులో ఆటోలకు గిరాకీలు లేవు. ఈ పట్టణాల్లో వస్తేనేమో గిరాకీలు చాలా తక్కువ ఉండడం వల్ల చాలా రిస్కీగా ఉంది. ఎండలకి జనాలు బయటకు వెళ్తారా? ఎండలకి జనాలు బయటికి రావటంలా తీవ్ర సమస్య అది. ఒకవేళ ఏ టైంలో మీరు ఆటోలు ఎండకు ఎప్పుడు తీస్తున్నారు? 8 తీస్తాను, 12-1 గంటకి ఇంటికి వెళ్తాను. తర్వాత మళ్ళీ 4 గంటకి తీస్తాను, మళ్ళీ 9, 8 ఇంటికి పోతున్నాం. ఈ విధంగా అమౌంట్ తోలలేకపోతున్నాం. 500-600 తోలేసరికి చాలా ముష్కిల్ అయిపోతుంది. జీవితాలు గడపడమే చాలా కష్టంగా ఉంది. గతంలో ఆటో తోలుతారు అంటే ఇలాంటి ఎండలని ఎప్పుడు చూసారా? ఇంతకుముందు ఇలాంటి 46 డిగ్రీలు ఎప్పుడు నమోదు కాల. ఇది ఎండల ప్రభావంతో ఆటో డ్రైవర్లకు కూడా జీవనోపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఆటోలు నడవని సందర్భాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీలోకి రావాలంటే కూడా ప్రజలు భయపడిపోతున్నటువంటి సందర్భాలను చూసుకోవచ్చు. రోడ్లు ఇంత ఖమ్మం నగర రోడ్లు చూసుకోవచ్చు. ఎంత హడావిడిగా నిత్యం ట్రాఫిక్ తోటి రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి రోడ్లు ఇవాళ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం మొత్తం కూడా రోడ్ల మీదకి ఎవరు రాని సందర్భాలు ఉంది. ఎవరో ఒకరిద్దరు అత్యవసర పనుల మీద బయటకు వస్తున్నారు తప్ప ఎవరు కూడా బయటికి రాని సందర్భం ఉంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో కూడా తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నటువంటి క్రమంలో మొత్తం కూడా అల్లాడిపోతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మహిళలు కూడా చూసుకోవచ్చు. నెత్తిన కొంగు పెట్టుకొని వాళ్ళు బయటకు వచ్చి రక్షణ చర్యల్లో భాగంగా ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ తరహా ఎండలు గతంలో ఎన్నడూ కూడా నమోదు కాలేదు. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు అంటే అత్యధిక ఉష్ణోగ్రతలు అని కూడా చెప్తున్నారు. ఎట్లా ఉన్నాయి అమ్మా ఎండలు? ఎట్లా ఉన్నాయి? ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి సార్. తట్టుకోలేకపోతున్నాం. 47 అంటే మినిమం బాయిల్డ్ అవుతున్నట్టుంది బాడీ. ఏదైనా పళ్ళ మీద బయటికి వెళ్తారు కదా, ఎట్లా వెళ్తున్నారా?
వెళ్ళడానికి భయపడుతున్నాను సార్. మేము 11 లోపే ఏదైనా పని ఉంటే ముగించుకొని వస్తున్నాం. మేము ఏదో ఈవెంట్ ఉంటే వచ్చేసా. ఈ రోజు అసలు మేము బయటకి ఈవెన్ ఇంట్లో పనులు కూడా చేసుకునేటట్లేదు. మీటింగ్ ఉందని రావడం జరిగింది సార్. అసలు ఎండకి బయటకు వెళ్లే పరిస్థితే లేదు సార్. చూసారమ్మా ఇలాంటి ఎండలు? ఈ సంవత్సరమే చూస్తున్నాం, ఎప్పుడూ లేదు ఇంత విపరీతంగా ఎండలు. ఈ సంవత్సరమే బాగున్నాయండి. అసలు ఇంట్లో ఉండి కూడా మేము తట్టుకోలేకపోతున్నాం అండి. అసలు ఉబ్బదీయటం, ఒళ్ళంతా మంట, అసలు వేడిగా గాలి, అసలు తట్టుకోలేకపోతున్నాం అండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంట్లో? ఇంట్లో అండి ఇప్పుడు చలివేంద్రం లెక్క ఇంట్లోనే కుండ వాటర్ తాగుతున్నాము. అంటే కూలర్స్తో సహాయంతో ఇంట్లో ఉండగలుగుతున్నాము. ఇంకా బయటకు రావడానికి కూడా చాలా భయాందోళనగానే ఉంది ఎండ వల్ల. ఈ ఇంట్లో ఉన్నా కూడా ఈ ఎండ తీవ్రతకు తట్టుకోలేక కూడా వేడి, మంట, ఇంకా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తట్టుకోలేకపోతున్నామండి. పిల్లలకు హాలిడేస్, పిల్లల్ని బయటకు కూడా వెళ్ళకుండా ఇంట్లోనే ఉంచుతున్నామండి. వాళ్ళు కూడా మార్నింగ్ టైం నుంచి కూడా ఈవినింగ్ టైం ఎలాంటి టైంలో కూడా వాళ్ళని ఆడుకోవటానికి పంపించట్లేదు. వాళ్ళకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మహిళలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటేనే భయపడిపోతున్నాము. ఎండవేడి, ఉక్కపోత, చెమటతోటి ఉక్కిరి బిక్కిరి అవుతున్నామని చెప్తున్నారు. రాబోయే 4-5 రోజుల్లో కూడా భారీ స్థాయిలో ఎండలు కనిపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ కూడా ప్రకటించింది. ఇవాళ ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఎండ కూడా విపరీతంగా ఉంది. మనం 5 నిమిషాల పాటు ఇక్కడ నిలబడి మాట్లాడితేనే షర్టు, పాయింట్ మొత్తం కూడా తడిసిపోయి చెమటతోటి నిండిపోయినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఆ తరహా ఎండలు ఈసారి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాబోయే 4-5 రోజులు అయితే చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తా ఉంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.